you all. Namaskar. See you later. Bye. ఐ స్క్రూడ్ అప్ బిగ్ టైమ్ ఆంటీ. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు జాను. ఆఫ్ ఆల్ ద పీపుల్ జానుతో ఎంత దూరం అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఐ హావ్ నథింగ్ టు టాక్ టు యు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఒకరికొకరం మీ మాట చెప్పుకున్నాం. దిస్ ఇస్ మై ప్లేస్ టు. నా బాయ్ ఫ్రెండ్ ఎలా కిస్ చేస్తావు నువ్వు? బాయ్ ఫ్రెండ్? అవును బాయ్ ఫ్రెండ్. నాకు ఎప్పుడైనా చెప్పావా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తరణి. ఆ మూమెంట్ లో వాడిని కన్సోల్ ఎలా చేయాలో అర్థం కాలేదు. తప్పైపోయింది జాను. ఐఎమ్ రియలీ సారీ. ఇది చెప్పడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు. నువ్వు ఆ రోజు వాడిని స్ట్రిప్ ఆఫ్ చేసినప్పుడే తెలిసింది నీకు ఆది అంటే ఎంత ఇష్టమో. నువ్వు ఫర్గివ్ చేసే వరకు నీకు నేను సారీ చెప్తూనే ఉంటాను. అండ్ ఐ కాంట్ లూజ్ యూ. యు మై బెస్ట్ ఫ్రెండ్ జే. ఐఎమ్ రియలీ సారీ. Get off సారీ జే. ఐఎమ్ సారీ. ఎందుకింత బాధపడుతున్నావు? మిలాన్ అన్నావు, టర్కీ అన్నావు, మధ్యలో ఆది ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మా, కొన్నిసార్లు నాకు కావాల్సింది చెప్పేది వినే మనిషి, కొంచెం కంఫర్ట్, అంతే. కుదిరితే విను, లేకపోతే నన్ను ఒంటరిగా వదిలే. ఓకే బేబీ. నాకు ఇలాంటి లవ్ కావాలనుకున్నా. యూ అండ్ పాపా ఆర్ సో హ్యాపీ విత్ ఈచ్ అదర్. నేనంత లక్కీ కాదేమో. జాను, మా లాంటి లవ్ కావాలంటే వాట్ యు మీన్? ఇక్కడ వరకు మేము వచ్చామంటే ఎన్ని అన్కంఫర్టబుల్ కాన్వర్సేషన్ జరిగి ఉంటాయి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఇట్ టేక్స్ వర్క్. జాను, నువ్వు రియాక్ట్ అయిన విధానంకి గిల్టీ ఫీల్ అవుతున్నావా, లేదా ఫైనలీ ఒక మనిషిని ప్రేమించావని భయపడుతున్నావా? గిల్టీ అయితే వెళ్ళి సారీ చెప్పు, కానీ ప్రేమించడానికి భయపడకు. ఓకే బేబీ? ఓకే మా. హాయ్ ఆది, హౌ ఆర్ యూ?
నేనేమైనా రాజు అనుకుంటావా? 2 రోజుల నుంచి లోపల తెచ్చి నీకే ఇడ్లీలు చల్లారిపోతున్నాయి. వచ్చి తిను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తే ఎంత గలీసుకున్నావు తెలుసా? సిగ్గుందా? నువ్వు ఇవాళ ఇట్లున్నావంటే దానికి నువ్వే కారణం, ఇంకెవ్వరు కాదు. నువ్వే కదరా ప్రేమించింది, కుక్కలకి దాని వెనక తిరిగింది. ఎవ్వరు బలవంత పెట్టలేదు నిన్ను. మనం వేసుకునే బట్టలు మన గురించి ఒక స్టోరీ చెప్తాయి. చేంజ్ ఇష్టం, మార్చడం ఇష్టం. ఏమ్రా షెడ్యూల్ మానేసి షర్టు ప్యాంట్ వేస్తున్నావు? పెద్ద మనిషికి ఇట్లా అయినా అయింది. డబ్బులు ఏమైనా కావాలన్నారా? అది 30,000. 30,000? 30,000 దేనికిరా? నెలకి 30,000. నేను ఈ షాప్ చూసుకుంటా, నువ్వు కొత్త చూసుకో. గుడ్డు లోపల పెట్టుపే, కస్టమర్లు రారి టైంలో. అరే అది నీ దిమాక్లా ఏం నడుస్తుందో నాకు తెలియదురా. నాకు అనవసరం కూడా. నువ్వు పోర్లు వెనక పడతావో, సిగరెట్ తాగుతావో, మందు తాగుతావో, దోస్తులతో ఐష్ చేస్తావు, నాకు అనవసరం. కానీ జిందగీలా పైసలు సంపాదించు, జిందగీలా పైసలు బాగా సంపాదించు. నా లెక్క కావద్దురా నీ జిందగీ. నీ అమ్మ నా జిందగీ ఈ చికెన్ షాప్లా బొక్కలు కొట్టుకుంటూ అయిపోయిందిరా. నెలాఖరు వచ్చేటప్పటికు రెంట్ కట్టాలనా, పాలోన్కి కట్టాలనా, ఈఎంఐ కట్టాలనా, వీళ్ళకు శాలరీలు ఇవ్వాలనా, నీ అమ్మ టెన్షన్తో చచ్చిపోతున్నారా నేను. గదే పైసలున్నా ఇంకోరా అది, ఈ టెన్షన్ ఏముండదు. నీకేం ఆలోచన చేసుకోవచ్చు, నీ ఇష్టం. అర్థమైందా? అరే ఎవడైనా అన్నాడు అనుకోరా అది, పైసే మే క్యా హే అని చెప్పి అని ఒంగబెట్టిదనరా నా కొడుకుని. ఎందుకంటే పైసే మే హీ సబ్ కుచ్ హే. పొద్దుగాల లే, దండీలు కొట్టు, ఛాతీలు పెంచు. పంచోత్ పోర్ల కోసం కాదు, నీ కోసం. జిందగీలో మనకు తెలియదురా ఎప్పుడు ఏమవుతుందని. అందుకే రెడీగా ఉండాలి. అర్థమైందా? రెడీగా ఉండాలి. ఇట్లా జ్వరం వచ్చిన కోడి లెక్క ఉండదురా. సరే అని జర ఎమోషన్ అయినా. ఇందా తీసుకోరా, నెల జీతము. నవ్వురా, ఏమో పైసలు ఇస్తున్నా, నవ్వాలి. అదేమంటారు ఇంగ్లీష్లా? నెపోలియన్. నెపోటిజం. అలాగంతనే ఇంగ్లీష్ వచ్చు. ఏమిరా కాలే, అజీబ్ అజీబ్ ఉంది మొత్తం ఇదంతా. నాకు ఈ ఛాతీ వర్క్ కూడా అంతా. కానీ పైసలు ఇచ్చినా మంచిగా ఎంజాయ్ చేయి. రే బావా, నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. అది దాని ఫ్రెండ్స్ అందరి ముందు నేను అవమానించింది. పదరా, దాన్ని మా ముందు కనీసం ఒక్క పూతైనా తిట్రా. రారా అది. అరే వినబడతలేదా రా? అరే నువ్వు వచ్చినా రాకపోయినా నేను వాడు ఆ పిల్లవాళ్ళ ఇంటికి పోతాం రా. అట్లా వదిలేసే సమస్య లేదు, రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అరే అంత సైలెంట్ ఉన్నావేంద్రా?
నేను మాట్లాడను రా. ఇంకొక సెకండ్ తన గురించి ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోను. నా కోపం జాన్వి ఒక్కదాని మీద కాదు, నేను మార్చుకోలేని నా పరిస్థితుల మీద కూడా. మన స్పీకర్లో నుంచి రావాల్సింది పూత్తు కాదురా, ఇజ్జత్. మా సిటీస్లో తిరిగేటోనికి కోటి సందుల్లో బతుకుతున్న మన మీద ఇజ్జత్. నాకు కూడా రివెంజ్ కావాలరా, కానీ మీరు అనుకుంటున్నట్టు కాదు. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. అప్పుడెవ్వడు ఆపలేడు. అప్పటి వరకు బతికున్నట్టు కూడా ఎవ్వరికి తెలియకూడదు. అది అది ఆగు. నా చొక్కా వేరే చేసాకు నీకు లేదు. ఇది నాది, అర్థమవుతుందా? ఇది నాదే. నీ పైన కోపంతో చేశాను ఈ పాట. లోపల అంతా రాలుస్తురు, అయినా నా కోపం తగ్గట్లే. నేను ప్లే చేస్తున్నప్పుడు అంతా కూడా నువ్వే గుర్తొచ్చావు. నరికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా? ఒక మనిషి బట్టలు ఇప్పుడు అంత ఈజీయా నీకు? అది అయినా అసలు ఏమనుకున్నావే? నీ గురించి ఆలోచిస్తూ కట్టం పని చేసుకుని మందు తాగుతూ ఇక్కడ రోడ్డు పైన పడుంటా అనుకున్నావా? అంత సీన్ లేదు. అది కథ స్పాట్లో టచ్ చేసినావు జాన్వి, నా ఒక్క మీద కొట్టినావు. అది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అది నిన్ను పికప్ చేసుకుంటా, నిన్ను దింపుతా అంటే ఆ కొంచెం టైం అని నీతో స్పెండ్ చేద్దామని. నీ క్రెడిట్ కార్డ్ కోసమో నీ కార్ కోసమో కాదు, లేస్తూనే కుక్క పిల్ల లెక్క నీ వెనకాల తిరగనీకి కాదు. అది నేను అసలు కమిట్ అవ్వడానికి రెడీగా లేను, కానీ గువా మొత్తం మార్చేసింది. నీకు ఇదంతా చెప్పాలనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. నువ్వు చాలా సింపుల్. అది నీకేం కావాలో అంతా క్లారిటీ ఉంది. అనిపించింది బయటికి చెప్పడానికి భయం లేదు, కానీ నాకు అలా కాదు. అది నా లైఫ్ అంత సింపుల్గా జాన్వి ఇప్పుడు అంతా నీ వల్లే. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ ఆది. ఐ మిస్డ్ యు ఆది. నువ్వు కలిసిన మనిషిని కాదు జాన్వి, నేను వేరే. నా లైఫ్లో డీల్ చేయాల్సిన